రాజమౌళి కూడా తరంగాడేమో బండి. మా అనంతపురం డీసీ గారి ఉత్తర్వుల మేరకు పొలమేరు సబ్ స్టేషన్లో పట్టుబడిన మొత్తం 29 బండ్లు వేలం పాట జరిగినది. అందులో అందరూ కూడా పాడినారు. ఒక 6 బండ్లు మిగిలినాయి. మళ్ళీ కూడా అవి కూడా మళ్ళీ రియాక్షన్ పెట్టేస్తాము. తర్వాత అలాగే ఈ దినం కుప్పంలో కూడా మధ్యాహ్నం వేలం ప్రకటన ఉన్నది 6 బండ్లకి. ఇది మీకు తెలియజేయడం అనేది. అలాగే మనకు ప్రాపర్టీ డిస్ట్రక్షన్ కూడా ఈరోజు సాయంత్రము ఇక్కడ మన పొలమనేరు సబ్ స్టేషన్లో పట్టుబడిన అక్రమ మద్యం అంతా కూడా డిస్ట్రాయ్ చేస్తాం. బాబు ఇది ₹1,00,000 కొత్త బండి 35,000 సరే 36,000 సుజుకి యాక్సెస్ 125cc 40,000 సార్. ముందురా నువ్వు ముందు పెద్ద 40,000 40,000 ఒకటోసారి 40,000 రెండోసారి చూడలేరా 41 టోకన్ నెంబర్ చెప్పు ప్రధాన నీవు 41 27 టోకన్ నెంబర్ ఒకటోసారి రెండోసారి చూడు ఇట్లా చూడు కావాలనుకుంటే తీసుకో ఇబ్బంది ఏం తీసుకోండి ఆలోచించుకోండి ఎందుకంటే వడ్డీ ఎక్కువ రేటు కదా ఆలోచించుకోండి మామూలు స్కూటరే కొత్త ₹1,00,000 మరి ఆర్సీ కావాలి కదా అవన్నీ కొంచెం పక్క వెనక్కి పా 11 టోకన్ నంబర్ 29 30 రాసుకో. అలాగే 29 అబ్బాయి చెప్పినాడు. 30 రాసుకో. 30 ఒకటి మా టోకన్ నంబర్ 30 30,500 టోకన్ నంబర్ చెప్పు. 31,000 నేను చెప్తాను. నెక్స్ట్ 32 టోకన్ నంబర్ చెప్పు. 32 టోకన్ నంబర్ కొత్తది 33 32 సార్ టోకన్ నంబర్ 33కి వచ్చినాడు. ఒకటోసారి 46 చెప్పు చాలా మళ్ళా రాదు. ఒకటోసారి 46 రెండోసారి 46 ఏమ్మా ఇచ్చేస్తున్నామ్మా చెప్పినాడు 14 46.5 47 ఏమన్నా బాబు 47 ఒకటోసారి రెండోసారి 47.5 చెప్పు బాబు 47.5 48 కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే కాపాడాలి కార్మికుల హక్కులను కార్మిక చట్టాలను కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కార్మికుల ఐక్యత కార్మిక హక్కులను కాపాడాలి.
కార్మిక హక్కులను కార్మికుల హక్కులను కార్మిక చట్టాలను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మిక చట్టాలను కాపాడాలని, అలాగే హక్కులను కాపాడాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి, అలాగే 44 కోట్లు చట్టాలను 4 కోట్లుగా మార్చినట్టు కేంద్ర ప్రభుత్వం దాని అమలును వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. IFT ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు అనేక మంది కార్మికులు జీతాలు లేక, అలాగే వాళ్ళ యొక్క సౌకర్యాలు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్కీమ్ వర్కర్లు అయితే మరింత ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ సంస్థలు పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈరోజు చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంది. ప్రభుత్వాలు ఆ రోజు ఎన్నికలు ఇచ్చినటువంటి మా హామీని ఈరోజు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కార్మికులకు ఇచ్చేది అంతంత మాత్రం అరకొర జీతాలు, అవి కూడా నెలల తరబడి నుంచి ఆపేస్తే వాళ్ళ బతుకుల్లో వాళ్ళ కుటుంబాలు ఎలా పోషించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా IFTగా మేము అడుగుతూ ఉన్నాం. అలాగే వెంటనే అధికారులు కానీ, అలాగే ప్రభుత్వం కానీ కల్పించుకొని వెంటనే వాళ్ళకి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో స్కీమ్ వర్కర్లకు, అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మిడ్ డే మీల్ కానీ ఎవరికైనా సరే వాళ్ళకు వాళ్ళ జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారో పెంచాలనేటువంటి డిమాండ్ మేము ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో అన్ని చోట్ల కూడా కార్మికులు పాల్గొంటూ ఉన్నారు. నా పేరు సురేంద్రనాథ్, IFT జిల్లా ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా. Hey, Suba. చెప్పులు రావులేనా వస్తాయి వేయండి. మావాడికేనా? ఇద్దరికి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. నాయ బ్రాహ్మణులకు మేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం నాయ బ్రాహ్మణులకు కళ్యాణకట్టలో పనిచేస్తున్నటువంటి వారికి 25,000 కనీస వేతనం వర్తింపజేయాలని చెప్పడం, దాన్ని అమలు చేయడం పట్ల మేము తిరుమల కళ్యాణకట్ట నాయ బ్రాహ్మణుల సంఘము, అలాగే ఉద్యోగుల సంఘము, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి కళ్యాణకట్ట క్షురకుల సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి కళ్యాణకట్టలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులకే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి క్షురకులకు కూడా ఈ వేతనాన్ని వర్తింపజేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా అన్ని పాలక మండలిలో సభ్యులుగా కూడా నియమిస్తామని చెప్పడం హర్షదాయకం. ఇది ఇలాగే కొనసాగితే యావత్ నాయ బ్రాహ్మణ వంశమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణుల పట్ల ఇంకా అభివృద్ధి వాటిన వెళ్ళమని చెప్పి, అభివృద్ధి పదాలు తీసుకెళ్ళమని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి వినతిస్తున్నాం. వెంకటేశాయ. ఈనాడు నాయి బ్రాహ్మణులకు వాళ్ళ జీవనోపాధిని, వాళ్ళ స్థితిగతుల్ని పరిశీలించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నాయి బ్రాహ్మణులకి కనీస వేతనం కింద 25,000 రూపాయలు ఇవ్వడానికి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది. ఈ యొక్క నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణుల యొక్క జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. అందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవితాంతం మీరు చేసినటువంటి మేలుని మర్చిపోమని, మీ వెంట మేము ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు చేసినటువంటి మేలుకు గుర్తింపుగా మా యొక్క కృతజ్ఞతను వారి చిత్రపటాలకి పాలాభిషేక రూపంలో తెలియజేయడం జరిగింది. అలిపిరి పాదాల మండపం వద్ద 1001 టెంకాయ కొట్టి మరి స్వామివారికి మరింత మేలు మాకు చేకూర్చే విధంగా, అది మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ద్వారా మాకు మరింత మేలు చేకూర్చేలా చేయాలని కలియుగ శ్రీ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది.